ఈ రోజు మా రూమ్మేట్స్ చేసిన పనికి దెబ్బకు షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగింది వీడియోలో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. దాదాపు 3 నెలల తర్వాత అయితే నాకు చుట్టి దొరికింది. అది నా బర్త్డే కాబట్టి చుట్టి దొరికింది కదా అని చెప్పి మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండేసి సాయంత్రం అయితే రూమ్కి వచ్చాను. ఇంకా రూమ్ లో నాతో పాటు ఒక 10 మంది అయితే ఉంటారు. సరే వాళ్ళందరికీ ఏదో ఒక పార్టీ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ అందరికి హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. తర్వాత బాగా ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలాగో రూమ్లో ఖాళీగా ఉన్నాను, ఎలాగో వంట చేస్తే సరిపోతుంది కదా అందరికీ అనుకున్నాను. మా బామర్దికి అయితే ఫోన్ చేశాను, ఇలా అనుకుంటున్నాను ఏం చేద్దామని చెప్పి అడిగాను. బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే దానికన్నా మనం రూమ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. నువ్వు వెళ్ళి సామాన్ అన్ని తీసుకొని వచ్చి రూమ్లో పెట్టు, ఈ లోపల మేము వస్తాం, అందరం కలిసి అయితే చేద్దామని చెప్పాడు. సరే కదా అని చెప్పి నేను మా రూమ్ పక్కనే ఉన్న నైఫ్ చికెన్ సెంటర్కి అయితే వచ్చాను. నిజంగా నేను కువైట్కి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఫ్రెష్ చికెన్ అయితే తినలేదు. ఎప్పుడు చూసినా ఆ ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తినడమే సరిపోయింది. అందుకని చెప్పి ఎలాగైనా సరే ఈరోజు ఫ్రెష్ చికెన్ తినాలని చెప్పి ఫ్రెష్ గా కోల్డ్ అయితే కోపించాను. దాని తర్వాత బకాలాలోకి వెళ్ళి కావాల్సిన సామాన్ అన్ని తీసుకున్నాను. సామాన్ అన్ని తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత ఆ చికెన్ మొత్తాన్ని పసుపేసి నీట్ గా అయితే కడిగేశాను. తర్వాత ఒక బౌల్లో వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఈ లోపల మా రూమ్మేట్స్ అయితే వచ్చేసారు. అందరూ తలా ఒక పని త్వరగా అయితే చేసేశారు. అందరూ తలా ఒక పని చేయడంతో వంటలన్నీ త్వరగా భిన్నా అయిపోయినాయి. సడన్ గా మా రూమ్మేట్స్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. నేనైతే ఆశ్చర్యపోయినాను, అసలు సర్ప్రైజ్ చేస్తారు నాకైతే. నేను అస్సలు అనుకోలేదు కేక్ తీసుకొస్తారని. ఎక్కడో చిన్న బాధ అనేది ఉండింది. అరే ప్రతిసారి ఇంటికాడ మా ఫ్రెండ్స్ తోటి మా ఇంట్లో వాళ్ళతోటి బాగా ఎంజాయ్ చేసేవాడిని బర్త్డేకి, ఈసారి ఏది లేదని చెప్పి. కానీ వాళ్ళు సడన్ గా అలా కేక్ తీసి సర్ప్రైజ్ చేసేదానికి చాలా అంటే చాలా హ్యాపీ వేసింది. దెబ్బకి నాలో ఉన్న బాధ అంతా పోయింది. నిజానికి నేను వచ్చి కువైట్కి సంవత్సరం అయితే అయింది. ఈ సంవత్సరంలోనే అందరితో బాగా కలిసిపోయాను. నేను ఎక్కడున్నా నలుగురితో హ్యాపీగా ఉండాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. నాకు సంబంధించి ఏదైనా స్పెషల్ ఉన్నా కానీ అందరితో సెలబ్రేషన్ చేసుకోవడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. మా రూమ్లో ఇది నేను 2వ పార్టీ చేసుకోవడము. ఫస్ట్ టైం వచ్చి నాకు లైసెన్స్ రెడీ అయినప్పుడు అందరితో సెలబ్రేషన్ చేసుకుని పార్టీ చేసుకున్నాను. ఇంకా మేము చేసిన వంటలు చూడండి, ఇదైతే బగారా రైస్ మా బామర్ది అయితే చేశాడు, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇదైతే చికెన్ కర్రీ మా నేపాల్ మామ చేశాడు, సూపర్ గా ఉంది. రసం వచ్చేదానికి నేనే చేశాను. తిన్నది అరగడానికి 2 కూల్ డ్రింక్ బాటిల్ అయితే తెచ్చాము. అలాగే వైట్ రైస్, పెరుగు చట్నీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్.